తెలంగాణ రాష్ట్రంలో రైతులందరికీ కూడా భారీ శుభవార్త. రైతు భరోసాకు నిధుల భరోసా అయితే వచ్చింది. భూమి తనఖా పెట్టి 10,000 కోట్ల అప్పు. రుణం ఇవ్వడానికి ఐసీఐసీఐ బ్యాంకు సిద్ధమైంది. ఆడిటింగ్ పూర్తి చేసి ఆర్బీఐని ఒప్పించే పనిలో టీజీఐఐసీ. ఈ నెలాఖరుకల్లా దక్కనున్న రైతులకు రుణాలు. రైతు భరోసాకు అవసరమైన నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి భరోసా లభించినట్లయితే తెలిసింది. సంక్రాంతి నుంచి అమలు చేస్తామని ప్రకటించిన ఈ పథకానికి నిధుల సమీకరణ కొలిక్కొచ్చినట్లు సమాచారం. అంటే రైతు భరోసాకు సంబంధించి పేమెంట్ని అయితే సిద్ధం చేసిందండి. ఈ భరోసాకు దాదాపుగా 10,000 కోట్లు అవసరమవుతాయి. తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ అధీనంలోని భూమిని తనఖా పెట్టి 10,000 కోట్ల రుణం తీసుకోవాలని సర్కార్ నిర్ణయించింది. ఈ ప్రక్రియ కొలిక్కి వచ్చినట్లు ప్రభుత్వ ఉన్నత వర్గాలు తెలిపాయి. 9.6% వార్షిక వడ్డీతో 10,000 కోట్ల అప్పు తీసుకోవడానికి ఐసీఐసీఐ బ్యాంకు ముందుకు వచ్చినట్లు తెలిసింది. ఈ నెలాఖరులోగా రుణం అందవచ్చని, జనవరి నుంచి అమలు చేసే రైతు భరోసా పథకానికి ఆ సొమ్ముకు వినియోగించే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలైతే తెలిపాయండి. కోకాపేట, రాయదుర్గంలో టీజీఐఏసీ అధీనంలో 400 ఎకరాల భూములను తనఖా పెట్టి అప్పు తీసుకోవాలని భావించిన సర్కార్ ఆ మేరకు భారత రిజర్వ్ బ్యాంకు ప్రతిపాదనలు పంపింది. కానీ వాటిని ఆడిటింగ్ కొర్రీతో ఆర్బీఐ వెనక్కి పంపింది. ఒకవైపు ఆడిటింగ్ను కొలిక్కి తెచ్చే చర్యలు చేపడుతూనే మరోవైపు బ్యాంకుల కన్సార్షియంతో టీజీఐఏసీ సంప్రదింపులు జరిపింది. ఆడిటింగ్ను పూర్తి చేసి ఆర్బీఐని ఒప్పించే పనిలో పడింది. దీంతో ఐసీఐసీఐ బ్యాంక్ రుణం ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఈ నెలాఖరులోగా 10,000 కోట్ల రుణం తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వంలో కీలక వ్యక్తి చెప్పారు. మరోవైపు ఈ నెలాఖరు నాటికి 7,000 మందికి పైగా ఉద్యోగులు రిటైర్మెంట్ చేయబోతున్నారు. వారికి చెల్లించే ప్రయోజనాల కోసం 2,000 కోట్లకు పైగా నిధులు కావాలి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం 10,000 కోట్ల రుణం తీసుకునేందుకు చర్యలు చేపడుతుంది. ఈ రుణం వచ్చాక సంక్రాంతి పండుగ పురస్కరించుకుని రైతన్నలకు రైతు భరోసాకు సంబంధించి నిధులను తమ యొక్క ఖాతాల్లో జమ చేస్తారు.